కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక హీరో, 3 భారీ సినిమాలు, 3 స్టార్ డైరెక్టర్లు, 3 పూర్తిగా వేర్వేరు ప్రపంచాలు. ఒకవైపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, మరొక వైపు నాగ్ అశ్విన్ కల్కి 2, హను రాఘవపూడి ఫౌజీ. ఒకేసారి ఈ 3 సినిమాల షూటింగ్లను ప్రభాస్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? గెటప్స్, మేకప్స్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మధ్య డార్లింగ్ స్పీడ్ ఇండియన్ సినిమాలోనే కొత్త బెంచ్ మార్క్ గా మారబోతోందా? ది రాజాసాబ్ తర్వాత ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ఏడాదికి ఒక్క సినిమా చేస్తే చాలనుకునే రోజుల్లో ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలు పూర్తి చేసే ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న స్పిరిట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాలానగర్, చంచర్గూడ ప్రాంతాల్లో కీలక యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించగా ఇప్పటికే 60% పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. అదే సమయంలో నాగ్ అశ్విన్ కల్కి 2 కూడా ఈ నెల నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్లోకి వెళ్లింది. రామోజీ ఫిల్మ్ సిటీ, శంకర్పల్లి పరిసరాల్లో భారీ సెట్స్ పై షూటింగ్ కొనసాగుతోంది. ఒకవైపు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా స్పిరిట్, మరోవైపు ఫ్యూచరిస్టిక్ యూనివర్స్ లో కల్కి 2. 2 పూర్తిగా భిన్నమైన పాత్రల్లో ప్రభాస్ సమాంతరంగా నటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అటు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. టాకీ పార్ట్ దాదాపు పూర్తవగా ప్రస్తుతం కీలక యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ జరుగుతోంది. ఇంకా 25% షూటింగ్ మిగిలిన్నప్పటికీ డిసెంబర్ 3న రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. అంటే ది రాజాసాబ్ తర్వాత ఇదే ఏడాది ఫౌజీతో కూడా అభిమానులను పలకరించాలనే టార్గెట్ తో ప్రభాస్ ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రభాస్ ముందున్న అసలు ఛాలెంజ్ షూటింగ్ కాదు. 3 సినిమాలకు 3 వేర్వేరు గెటప్స్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ స్టైల్, ఎమోషనల్ టోన్ ను ఒకేసారి మెయింటైన్ చేయడం. సందీప్ రెడ్డి వంగ ఇంటెన్స్ టేకింగ్, నాగ్ అశ్విన్ విజువల్ ఫ్యాంటసీ, హను రాఘవపూడి పీరియాడిక్ ఎమోషన్, ముగ్గురి స్టైల్ పూర్తిగా డిఫరెంట్. అయినా ఈ 3 ప్రపంచాల మధ్య బ్యాలెన్స్ చేస్తూ ప్రభాస్ తన కెరీర్ లోనే అత్యంత బిజీ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు అభిమానులందరి దృష్టి ఒకటే. ఈ స్పీడ్ ను సక్సెస్ గా మార్చుకుని వరుస విజయాలతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన ఆధిపత్యాన్ని చాటుతాడా? చూడాలి.